ఫెంగల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ వర్షం మాత్రం ఆగడం లేదు. తమిళనాడుతో పాటు తిరుపతి, నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాంలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే తిరుమల కొండల నుంచి ఉధృతంగా మాల్వాడి గుండం, కపిల తీర్థం జలపాతాలు ప్రవహిస్తూ ఉన్నాయి. జలకలతో ఉట్టిపడుతున్న ప్రాజెక్టులు పర్యాటకులందరినీ కూడా ఆహ్లాదపరుస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. జిల్లాల్లోని రిజర్వాయర్లు పూర్తిగా నిండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కారణంగా శుక్రవారం నుంచి ఇప్పటి వరకు వస్తున్న భారీ వర్షాలతో తిరుమల కొండల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉవ్వెత్తున జలపాతాలు దుముకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, తిరుపతిలోనే కపిలతీర్థం జలపాతం పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నది. గతంలో ఈ సంవత్సరం ఈ స్థాయిలో ఎప్పుడూ ప్రవహించలేదు. మరోవైపు ఏదైతే తిరుమలలో శుక్రవారం నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పాప వినాశనంతో పాటు గోగర్భము, ఇతర డ్యాములు పూర్తిగా నిండిపోయాయి. గోగర్భం డ్యాముకు సంబంధించి రాత్రి 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసి తర్వాత ఈరోజు ఉదయం వర్షము తగ్గుముఖం పట్టడంతో ఆపివేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే తిరుమలలోని పాప వినాశనం, అదేవిధంగా శ్రీవారి మెట్టు, దీంతోపాటు శ్రీవారి పాదాలకు వెళ్లే రహదారులను పూర్తిగా మూసివేశారు. వర్షాల తీవ్రతకు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందువల్ల ముందు జాగ్రత్త చర్యలుగా ఈ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో 2వ ఘాట్ రోడ్లో పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలుగా టీటీడీ అధికారులు చర్యలు ఏదైతే ఏ విధంగా మలుపుల వద్ద నిదానంగా వెళ్ళాలి, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందువల్ల ముందు జాగ్రత్తగా వెళ్ళాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ముఖ్యంగా ఇటు టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు. ఎక్కడైనా కొండ చర్యలు విరిగిపడే ఉండే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో జేసీబీలతో పాటు ఫారెస్ట్ సిబ్బందిని ముందు జాగ్రత్తగా ఉంచిన పరిస్థితి. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండే సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో పాటు వరదాయపాలెం మండలంలో తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు 2000 ఎకరాల్లో పైగా వేసిన నారుమల్లు నీటిలో మునిగిపోయినప్పటికీ వాటికి పెద్ద నష్టం ఉండదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. నీటిని వెంటనే తీసివేయాలంటూ కోరారు. మరోవైపు జిల్లాకు సంబంధించి 3 జలాశయాలు పూర్తిగా నిండిపోయినాయి. మల్లెమడుగు జలాశయం నుంచి 4050 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతుంటారు. దీంతో ఏదైతే స్వర్ణముఖి నది తీర ప్రాంతంలో ప్రజలను అలర్ట్ చేశారు. మరోవైపు ముఖ్యంగా ఇటు కాలంగి రిజర్వాయర్ నుంచి 2500 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. అదేవిధంగా అరణ్యారు డ్యామ్ నుంచి ఆరణి నదిలోకి 3000 క్యూసెక్కుల నీటిని పైగా వదులుతున్నారు. మొత్తం మీద అయితే ఈ వర్షాల వల్ల రైతులకు ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. చెరువులకు కూడా 60 నుంచి 40% వరకు నీరు చేరుకుందని రైతులు ఆనందపడుతున్నారు. ఈ సంవత్సరంలో ఇదే అత్యధికంగా వర్షాలు కురిశాయని కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో ఈ వర్షాల వల్ల తమకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు రహదారులు సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి కొంతమేర రహదారులు తెగిపోయాయి. అదేవిధంగా నాగలాపురం మండలంలో కూడా రోడ్లు తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏర్పేట మండలంలో 2 ఇళ్లు కూలిపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం చేరలేదు. ముందుగానే పాతబడిన ఇళ్లను గుర్తించి అధికారులు పక్కకు పంపించడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని తెలుస్తుంది. ఇక తిరుమలకు సంబంధించి పూర్తిగా వర్షాలు కురవడంతో ఇటు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వసతి గృహాలకు ఏదైతే దర్శనం తర్వాత వసతి గృహాలకే పరిమితమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈదురుగాలులతో కూడిన చలి ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు మరోవైపు ఇబ్బంది పడుతున్నారు. ఇటు మనం ప్రస్తుతం కపిలతీర్థం జలాశయం వద్ద ఉన్నాము. పెద్ద సంఖ్యలో కపిలతీర్థం జలాశయాన్ని సందర్శించడానికి స్థానికులు కూడా వచ్చిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంతోపాటు ఇటు మాల్వాడి గుండం జలాశయం కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ నీరంతా తిరుపతి నగరంలోని కాలువల గుండా బయటికి వెళ్తున్న నేపథ్యంలో అటు ఇటు ఉన్న ప్రాంతాల వారిని కూడా అధికారులు హెచ్చరించారు. వర్షం పెరిగే అవకాశం ఉంది, మరోవైపు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే తుఫాన్ తీరం దాటింది నిన్న రాత్రి
మహాబలిపురము పుదుచ్చేరి మధ్యలో తీరం దాటిన నేపథ్యంలో గాలుల తీవ్రత పెరిగింది. వర్ష తీవ్రత కూడా ఇటు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల రేపటి వరకు ఇదే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఎటైతే తిరుపతి, కాళహస్తి, వెంకటగిరి, సత్యవేడు, సుల్లూరుపేట, గూడూరులో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారిని తుఫాను సహాయ కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఎక్కడా జిల్లాలో నీట మునిగిన పరిస్థితి లేదు. ఇక చెన్నై పరిస్థితి చూసుకుంటే చెన్నై పరిస్థితి భీతావహంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 80,000 మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. చెన్నై నగరంతో పాటు తమిళనాడుకు సంబంధించి 9 జిల్లాల్లో ఈ పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా చెన్నై నగరం మాత్రం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమైనవి. అదేవిధంగా తిరువల్లూరు, కంచిపురం, విల్లుపురం ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే తిరుపతి విమానాశ్రయంతో పాటు అటు చెన్నై విమానాశ్రయంలో కూడా పూర్తిగా విమానాల రాకపోకలు ఆపివేశారు. ఉదయం ఓ విమానము ఏదైతే చెన్నై విమానాశ్రయంలోనికి దిగడానికి ప్రయత్నించి రన్వే మీద పూర్తి స్థాయిలో నీరు ఉండడంతో అక్కడ విమానం తిరిగి పైలట్ చాకచక్యంగా పైకి తీసుకెళ్లి బెంగళూరు విమానాశ్రయంలో దింపివేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఇటు పెంగాయ్ తుఫాన్ కారణంగా చెన్నై నగరం పూర్తిగా అతలాకుతలం కావడంతో పాటు అటు తమిళనాడులోని 9 జిల్లాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. అయితే ఈ చెన్నై నగరానికి ఇది మూడోసారి ఈ 2 నెలల్లో తుఫాన్లు రావడం అని చెప్పవచ్చు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండడంతో ఇవి రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యం. దీంతో పాటు ఏదైతే తమిళనాడుకు సంబంధించి పూర్తిగా అటు రక్షణ చర్యలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుంటాయి. ఇక తిరుపతికి సంబంధించి ఎలాంటి నష్టం ఇప్పటి వరకు చేకూరలేదని అధికారులు అంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు అలర్ట్గానే ఉన్నారు. రేపటి వరకు అధికారులు అలర్ట్గా ఉండాలని కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యం. విద్యుత్ విషయానికి వస్తే 20 పోల్ల వరకు పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఉంది. 20 గ్రామాల్లో అంధకారంలో మునిగిపోయినాయి. నిన్ననే ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఈ విషయాన్ని గురించి స్థానికంగా ఉన్న ఏదైతే తుఫాను ప్రభావిత జిల్లాలతో అటు నెల్లూరు, అన్నమయ్య, అదేవిధంగా కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు ఆయన సంప్రదించి ఎక్కడ విద్యుత్తుకు అంతరాయం కలిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ముఖ్యంగా ఇటు ఈ వర్ష తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాతనే నెల్లూరు, తిరుపతి పైన దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు రేపటి వరకు కొంత అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. దీంతోపాటు వాతావరణ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.